సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆయన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ అయ్యి ఒక నైట్ మొత్తం అక్కడ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన డిసెంబర్ 14న చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ ఆయనను తన ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించిన విషయం తెలిసే తన సంఘీభావం తెలియజేశారు. ఇక ఈ రోజు ఉదయం ఆయన మెగాస్టార్ ఇంటికి చేరుకొని ఆయన దగ్గర ఇక దీనికి సంబంధించిన కేసు సంబంధించిన పూర్వపరాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితమే ఆయన నాగబాబు ఇంటికి చేరుకున్నారు. ఇక అక్కడ కూడా ఈ కేసుకు సంబంధించి అంటే సంధ్య థియేటర్లో ఏం జరిగింది, ఏ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, దాని తర్వాత పరిణామాల గురించి నాగబాబుతో కూడా చర్చిస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి, మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం నాగబాబు ఇంటి ముందు ఉన్నాం. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఆయన తన సత్యమణి స్నేహారెడ్డితో పాటు అల్లు అర్జున్ నాగబాబు ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక ఇక్కడనే దానికి సంబంధించి అయితే సంధ్య థియేటర్లో ఏం జరిగింది, దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి నాగబాబుతో సుదీర్ఘ చర్చ జరిపించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కలయిక ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించిన కలయిక మెగా ఫ్యామిలీతో సంబంధించిన కలయిక ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీకి మధ్యలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఇద్దరి మధ్యలో ఎలాంటి వాదనలు కానీ ఎక్కడ కలిసిన దాఖలాలు కూడా కనిపించలేదు. చాలా స్టేజ్ల్లో ఆయన పుష్ప 2కి సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే మెగా అల్లు ఫ్యామిలీకి మధ్యలో వివాదం చెలరేగిందని, దూరం కూడా బాగా పెరిగిందన్న నేపథ్యంలో తాజాగా ఆయన అటు చిరంజీవి గారిని ఇటు నాగబాబుని కానీ వరుసగా కలుస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిరంజీవి కానీ ఇటు నాగబాబుతో కానీ ఆయన ఎలాంటి ఏ సిచ్యువేషన్ గురించి ఆయన డిస్కస్ చేస్తున్నారు, ఎలాంటి అంశాల గురించి ఆయన చర్చిస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.